యామిని అయితే గట్టిగా అంటూ ఉంటుంది. ఇప్పుడు ఉన్న జీవన మాత్రం జీవన కాదు అత్తయ్య గారు. ఎందుకంటే ఆ రోజు డాక్టరు జ్యోతితో ఇలా చెప్పారు. ఈ ఈ జీవనాన్ని చూపించి ఈ అమ్మాయి అయితే మాత్రం మిమ్మల్ని సేవ్ చేయలేదు. ఈ అమ్మాయి మాత్రం ఆ హాస్పిటల్కే రాలేదు అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. దాన్ని ఆ మాటలు ఈ మాటలు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఉన్న జీవన అయితే మాత్రం జీవన కాదు అత్తయ్య గారు అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. అది విని ఇందమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి దీనికి లేనిపోని అనుమానాలు వస్తున్నాయి, అయినా నీకెందుకు చిన్న కోడలా, వాళ్ళేదో విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చారు, ఇవన్నీ కూడా నువ్వు మనసులో పెట్టుకుంటున్నావేంటి, నువ్వేమీ ఆలోచించుకు, ఇప్పుడు ఉన్న జీవన మాత్రమే అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని యామిని అయితే లేదు అత్తయ్య గారు, నాకెందుకో మీ మీదే అనుమానంగా ఉంది, మీకు అన్ని నిజాలు తెలిసి కూడా బయటపడట్లేదు కదా, నిజం చెప్పండి, మీకు అన్నీ తెలుసు, ఇప్పుడు ఉన్న అసలు జీవన కాదు కదా అని చెప్పి యామిని ఇందమ్మని అనుమానిస్తూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న ఇందమ్మ అయితే భయపడిపోతూ ఉంటుంది. ఏంటి ఈరోజు దీని బుర్ర బాగా కరెక్ట్గా పనిచేస్తుంది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, భగవంతుడా నువ్వే కాపాడాలి నన్ను అని చెప్పి ఇందమ్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో యామిని చెప్పండి అత్తయ్య గారు, మీకు అన్ని నిజాలు తెలుసు కదా అని చెప్పి యామిని ఇందమ్మని నిలదీసి అడుగుతూ ఉంటుంది. దానికి ఇందమ్మ ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.